అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో మన ప్రీవియస్ వీడియోలో బేసిక్గా హ్యాకర్ ర్యాంక్ని ఎలాగా బెస్ట్ వేలో బేసిక్గా యూస్ చేసుకోవచ్చు మన యొక్క స్కిల్ ఇంప్రూవ్మెంట్ కోసం అనేది డిస్కస్ చేసాం కదా. సో చాలామంది కోడ్ షెఫ్ గురించి కూడా అడిగారు. అండ్ చెప్పాలంటే ఇండియాలోనే కాదు, వరల్డ్లో కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్లో మీరు చూసుకున్నట్లయితే ర్యాంకింగ్స్ కంపేర్ చేసినప్పుడు మీకు ఏ ప్లాట్ఫామ్లో మంచి ర్యాంకింగ్ ఉంటే మీ యొక్క ప్రొఫైల్ బాగుంటుందని చూసుకున్నప్పుడు దేర్ ఆర్ 2 మెయిన్ ప్లాట్ఫామ్స్ అండి. ఇందులో అయితే రేటింగ్స్ ఆర్ వెరీ కైండ్ ఆఫ్ హైలీ యాక్సెప్టెడ్. అంటే ఒక 2 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఓకే, ఆ 2 ప్లాట్ఫామ్స్లోనూ రేటింగ్స్ ఏవైతే మీకు వస్తాయో ఆ రేటింగ్స్ ఆర్ హైలీ యాక్సెప్టబుల్. మీ రెజ్యూమ్లో కూడా రాసుకోవచ్చు అనమాట. ఓకే, దాంట్లో ఫస్ట్ది కోడ్ ఫోర్సెస్, సెకండ్ది కోడ్ షెఫ్. ఓకే, బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, యాక్చువల్గా అన్అకాడమీలో కొత్త బ్యాచ్ విచ్ ఈస్ వర్వ్ బ్యాచ్ ఆఫ్ 2023. సో గేట్ 2023 రాసే వాళ్ళకి ఒక కొత్త బ్యాచ్ యాక్చువల్గా 24th నుంచి స్టార్ట్ అయిందండి. ఈ యొక్క బ్యాచ్లో మెయిన్ స్పెషాలిటీ ఏంటి అంటే ఇది బైలింగ్వల్ కాదు. సో మీకు హిందీ ఉండదు, ఇట్స్ అ ఇంగ్లీష్ బ్యాచ్. ఓకే, అండ్ బేసిక్గా ఇంకా ఎన్రోల్మెంట్స్ ఓపెన్ ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాని ద్వారా మీరు బేసిక్గా వెళ్ళి చెక్ చేయొచ్చు. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఖచ్చితంగా ఎన్రోల్ అవ్వచ్చు. అండ్ ఎన్రోల్ అవుతున్నప్పుడు బేసిక్గా మీకు ఇఫ్ యూ వాంట్ డిస్కౌంట్ ఆఫ్ 10%, మీరు VAMSI 10 వంశీ 10 అనే కోడ్ వాడితే మీకు ఇమీడియట్గా 10% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఈ యొక్క కోర్స్ యాక్చువల్గా కంపైలర్ డిజైన్ అనే సబ్జెక్ట్తో ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. సో యూ కెన్ చెక్ ఇట్ అవుట్ యాజ్ వెల్. దాంతోపాటు బేసిక్గా ఈ ప్రస్తుతానికి ఒక ఆఫర్ రన్ అవుతుందన్నమాట అన్అకాడమీలో. అదేంటి అంటే మీరు 12 మంత్స్కి ఏదైనా బ్యాచ్ విచ్ ఈజ్ ఇన్ ద గేట్ బేసిక్గా కేటగిరీ, ఆ యొక్క గేట్ కేటగిరీలో ఉన్న ఏ బ్యాచ్కైనా మీరు 12 మంత్స్ బేసిక్గా సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 months విల్ బీ అబ్సల్యూట్లీ ఫ్రీ. సో యు ఆర్ సేవింగ్ అప్ టు ఐ థింక్ 17,995 అప్ టు 18K బేసిక్గా యు ఆర్ సేవింగ్ అనమాట. సో 12+3 ఇస్ ద ఆఫర్. సో ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. అండ్ ఒకవేళ నిజంగా మీరు గేట్కి సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారు అండ్ మీరు గేట్కి సంబంధించిన అన్అకాడమీలో బ్యాచ్ ఎన్రోల్ అవుదాము అనుకుంటే దిస్ ఈజ్ ప్రాబ్లీ అ గుడ్ టైం, బికాస్ ఈ ఆఫర్ అనేది ఈజ్ వ్యాలిడ్ కాబట్టి. ఓకే, సో డూ చెక్ ఇట్ అవుట్, ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఫస్ట్ది కోడ్ ఫోర్సెస్, సెకండ్ది కోడ్ షెఫ్. సో ఇవాళ అటువంటి ఆ కోడ్ షెఫ్ గురించి బేసిక్గా డిస్కస్ చేయబోతున్నాం. సో మీరు codechef.com అని ఓపెన్ చేస్తే బేసిక్గా ఈ విధమైన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో దిస్ ఇస్ ద వెబ్సైట్. ఒకవేళ మీరు కొత్తది కనుక యాక్చువల్గా ఇక్కడ క్లిక్ చేయండి, ఏదైతే ఉంది ఇక్కడ పైన న్యూ యూజర్ ఆర్ లాగిన్ అని చెప్పి. అది క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధమైన బేసిక్గా పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో న్యూ యూజర్ క్లిక్ చేసి ఇక్కడ మీరు కైండ్ ఆఫ్ కొత్త ప్రొఫైల్ క్రియేట్ చేయొచ్చు ఆర్ డైరెక్ట్గా మీ యొక్క గూగుల్ అకౌంట్స్తో కూడా లాగిన్ అవ్వచ్చు, సేమ్ యాజ్ ద హ్యాకర్ ర్యాంక్ 1. ఓకే, దట్ ఈస్ హౌ యూ కెన్ బేసికలీ కైండ్ ఆఫ్ రిజిస్టర్ అనమాట. ఓకే, కూల్. ద నెక్స్ట్ థింగ్ ఈజ్ బేసిక్గా ఈ యొక్క కోడ్ షెఫ్లో ఏమేమి ఉంటాయి, బెస్ట్ యూస్ కోడ్ షెఫ్ని మనం ఎలా చేసుకోవచ్చు. ఓకే, బేసిక్గా కోడ్ షెఫ్లో వీ హ్యావ్ ఆల్ దిస్ అండి. ఓకే, మీరు కైండ్ ఆఫ్ ఎలాగైతే హ్యాకర్ ర్యాంక్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారో అదేవిధంగా ఇక్కడ కూడా వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్, వాటిని మీరు సాల్వ్ చేయొచ్చు. ఓకే, అది కాకుండా కాంటెస్ట్ ఉంటాయన్నమాట కోడ్ షెఫ్లో. ఆ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసి దాంట్లో ఉన్న కోడింగ్ క్వశ్చన్ని సాల్వ్ చేసి మీ యొక్క స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే, బేసిక్గా అగైన్ దిస్ ఈజ్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ బై డిఫికల్టీ లెవెల్. యాక్చువల్గా మీరు సార్ట్ చేయొచ్చు అనమాట. సార్ట్ అంటే బేసిక్గా కామర్స్ వెబ్సైట్స్లో ఫిల్టర్ ప్రైస్ హై టు లో అనే విధంగా. అదేవిధంగా ఇక్కడ మనకి బేసిక్గా డిఫికల్టీ లెవెల్, ఆ యొక్క క్వశ్చన్ డిఫికల్టీ లెవెల్ లో నుంచి హై నుంచి లో, ఆ విధంగా మనకి సార్ట్ చేసి ఉంటాయి. మీరు ఆ విధంగా సాల్వ్ చేయొచ్చు. అగైన్ ఎలాగైతే మనకి హ్యాకర్ ర్యాంక్లో డిఫరెంట్ టాపిక్స్గా డివైడ్ చేసి ఉంటాయో అదేవిధంగా ఇక్కడ మనకి ఓవర్ 400 డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. ఓకే, అది కాకుండా ఆబ్వియస్లీ అక్కడ లాగానే ఇక్కడ కూడా వీ హ్యావ్ డిఫరెంట్ ట్యూటోరియల్స్. ఓకే, ట్యూటోరియల్స్ అంటే ఆబ్వియస్లీ మనకి కంటెంట్ కూడా రాసి ఉంటుంది. గాట్ ఇట్? దిస్ ఇస్ ఆల్ ఫైన్, బట్ దెన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ కోడ్ షెఫ్లో ఎవరైనా వచ్చేది దేనికోసం అంటే ఆబ్వియస్లీ ఈ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయరా కోడ్ షెఫ్లో అంటే చేస్తారు. బట్ దెన్ నేను పర్సనల్గా నన్ను అడిగితే అన్న దేంట్లో మమ్మల్ని ప్రాబ్లమ్స్ బేసిక్గా ప్రాక్టీస్ చేయమంటావు అంటే నేను హ్యాకర్ ర్యాంక్ అని అంటాను. బికాజ్ నాకు బేసిక్గా ఆ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ మరింత ఈజీగా అనిపిస్తుంది. ఓకే, సో మీరు కూడా అది ఫేస్ చేసి ఉంటారు. సో బేసిక్గా ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ఆబ్వియస్లీ హ్యాకర్ ర్యాంకే బెటర్. బట్ కోడ్ షెఫ్ ఇప్పుడు చెప్పాను హైలీ యాక్సెప్టెడ్ రేటింగ్స్ అని చెప్పి. సో ఆ రేటింగ్స్ మీకు ఎలా వస్తాయంటే బేసిక్గా వెన్ యూ పార్టిసిపేట్ ఇన్ కాంటెస్ట్స్. ఓకే, అండ్ ఈ కాంటెస్ట్ ఏవైతే ఉన్నాయో
దే ఆర్ డిజైన్డ్ బై ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అనమాట బేసిక్గా. ఈ యొక్క కాంటెస్ట్లు ఏవైతే ఉంటాయో ఇవన్నీ ఎవరైతే మంచి కాంపిటేటివ్ కోడర్స్ ఉంటారో, ఎవరైతే ఆల్రెడీ మంచి మంచి కంపెనీస్, పెద్ద కంపెనీస్లో పనిచేస్తూ ఉంటారో వాళ్ళే ఆ యొక్క బేసిక్గా క్వశ్చన్స్ అనేవి సెట్ చేస్తారనమాట. కాబట్టి క్వశ్చన్స్ ఆర్ రియలీ వండర్ఫుల్. బేసిక్గా ఏ రకాలైన కాంపిటీషన్స్ ఉంటాయి, ఏ రకమైన కాంటెస్ట్లు ఉంటాయి, వాటిలో మనం బేసిక్గా ఎలా పార్టిసిపేట్ చేయాలంటే బేసిక్గా మనకి దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంటెస్ట్ అనమాట కోడ్ షెఫ్లో. ఓకే, సో ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంటెస్ట్లో ఫస్ట్ది ఏంటి అంటే ఫస్ట్ది ఇట్ ఈస్ కోడ్ షెఫ్ లాంగ్ ఛాలెంజెస్. గాట్ ఇట్? కోడ్ షెఫ్ లాంగ్ ఛాలెంజెస్. బేసిక్గా ఈ యొక్క కోడ్ షెఫ్ లాంగ్ ఛాలెంజ్ ఏదైతే ఉందో బేసిక్గా ఇది మంత్కి ఒక్కసారి జరుగుద్ది. ఓకే, సో ఎవ్రీ మంత్ ఫస్ట్ ఫ్రైడే మధ్యాహ్నం 3 గంటలకి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ ఇది బేసిక్గా 1 అవర్ 2 అవర్ కోడింగ్ కాంటెస్ట్ కాదు, ఇట్ ఈస్ ఆఫ్ 10 days. ఓకే, సో దానికి డ్యూరేషన్ ఎంత? ఇట్ ఈస్ ఆఫ్ 10 days. బేసిక్గా ఈ యొక్క కాంటెస్ట్ బిగినర్స్కి చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, మిగతా కాంటెస్ట్లన్నీ దే విల్ బీ కైండ్ ఆఫ్ 3 hours 2 hours ఆ విధంగా ఉంటుంది. బట్ ఈ యొక్క కాంటెస్ట్ 10 days అనమాట. సో బేసిక్గా మీరు క్వశ్చన్స్ చూస్తారు, ఆ యొక్క క్వశ్చన్ మీకు రావట్లేదు అనుకుంటే బేసిక్గా ఆ యొక్క క్వశ్చన్కి సంబంధించిన కాన్సెప్ట్ని మీరు నేర్చుకుని అప్పుడు సాల్వ్ చేయొచ్చు. దట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద లాంగ్ ఛాలెంజెస్. మీరు వెళ్ళే కొద్దీ లాంగ్ ఛాలెంజెస్ మీకు అంత హెల్ప్ అవ్వవు, కానీ ఇఫ్ యూ జస్ట్ వాంట్ టు గెట్ స్టార్టెడ్ అనుకుంటే బేసిక్గా లాంగ్ ఛాలెంజెస్ ఆర్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ బికాస్ మీకు నేర్చుకుని సాల్వ్ చేయడానికి టైం దొరుకుతుంది. ఓకే, సో డ్యూరేషన్ ఈస్ 10 days. ఓకే, సో షెడ్యూల్ చెప్పాను కదా, ఫస్ట్ ఫ్రైడే ఆఫ్ ఎవ్రీ మంత్ at 3 PM. ఓకే, బేసిక్గా ర్యాంకింగ్ సిస్టమ్ ఇవన్నీ చెప్తాను నేను. ఐ జస్ట్ కమ్ టు దిస్. ఓకే, సెకండ్ కాంటెస్ట్ ఏంటి అంటే బేసిక్గా కుక్ ఆఫ్స్ అనమాట. అగైన్ కోడ్ షెఫ్ కుక్ ఆఫ్స్ ఆర్ వెరీ వెరీ ఫేమస్. ఇది ఎప్పుడు ఉంటుంది అంటే యూ కెన్ కంపీట్ ఇన్ ద కుక్ ఆఫ్ ఆన్ ద సెకండ్ లాస్ట్ సండే ఆఫ్ ఎవ్రీ మంత్. ఓకే, సో సెకండ్ లాస్ట్ సండే ఆఫ్ ఎవ్రీ మంత్ అట్ దిస్ టైమ్ బేసిక్గా మనకి ఈ కుక్ ఆఫ్ అనేది ఉంటుంది. అండ్ దిస్ ఈస్ ఫర్ 2.5 hours. ఓకే, 2.5 hours మాత్రమే ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతున్నారు, మీ యొక్క జాబ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారనుకుంటే ద బెస్ట్ రిసోర్స్ ఆర్ ద బెస్ట్ కాంటెస్ట్ ఐ కెన్ టెల్ యూ ఈజ్ కుక్ ఆఫ్. సో బేసిక్గా మనకి ఏవైతే కోడింగ్ కాంటెస్ట్లు ఉంటాయో జాబ్ హైరింగ్లో అవి కూడా ఆబ్వియస్లీ మనకి 10 రోజులు టైం ఉండదు కదా. ఎస్, దే ఆర్ టైమ్ అండ్ కాంటెస్ట్. మనకి లిమిటెడ్ టైం ఉంటుంది, 2 hours 3 hours ఆ విధంగా. సో దిస్ 2.5 hours కాంటెస్ట్ అయితే ఉందో దట్ ఈస్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ అనమాట. సో ప్రతి మంత్ మీరు పార్టిసిపేట్ చేయడం అనేది ఇట్ విల్ హెల్ప్ యూ డెఫినెట్గా. ఓకే, దట్ ఈస్ సంథింగ్ అబౌట్ ద సెకండ్ కాంటెస్ట్. ఆ తర్వాత వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ లంచ్ టైమ్స్. ఓకే, కోడ్ షెఫ్ లంచ్ టైమ్స్ ఉంటాయి. ఓకే, దిస్ ఈస్ అ 3 hours కాంటెస్ట్. ఓకే, సో యూ కెన్ ప్యాక్ యువర్ లంచ్ బాక్సెస్ ఓకే ఆఫ్ కోడ్ ఆన్ ద లాస్ట్ సండే ఆఫ్ ఎవ్రీ మంత్. ఓకే, అట్ దిస్ టైమ్. గాట్ ఇట్? సో అగైన్ ఈ యొక్క కాంటెస్ట్ కూడా చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, ఇది కూడా టైమ్డ్ కాంటెస్ట్ 3 hours మాత్రమే. ఆ తర్వాత వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ స్టార్టర్స్. డూ వీ హ్యావ్ ఇట్? యా, వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ స్టార్టర్స్. సో ఈ స్టార్టర్స్ ఏదైతే ఉందో బేసిక్గా ఈ స్టార్టర్స్ లాస్ట్ సండే ఆఫ్ ఎవ్రీ మంత్ 4 PM to 7 PM జరుగుతుంది. ఇది అగైన్ 3 hours కాంటెస్ట్. ఓకే, అండ్ ఈ యొక్క ఏదైతే 3 hours కాంటెస్ట్ ఉందో దిస్ ఈజ్ అగైన్ వెరీ వెరీ హెల్ప్ఫుల్. ఓకే, అండ్ బేసిక్గా ఈ యొక్క స్టార్టర్స్ అనేది స్పెసిఫిక్గా డిజైన్ చేసింది ఎవరి కోసం అంటే ఎవరైతే అబ్సల్యూట్ బిగినర్స్ ఉంటారో ఓకే వాళ్ళ కోసం అనమాట. గాట్ ఇట్? సో బేసిక్గా అగైన్ చెప్తాను, మనకి ఈ యొక్క ప్లాట్ఫామ్ దేర్ ఆర్ డిఫరెంట్ డివిజన్స్ ఆఫ్ కోడర్స్. దానికి తగ్గట్టుగానే రేటింగ్ అండ్ స్టార్స్ ఇవ్వడం జరుగుతుంది. ఐ టెల్ అబౌట్ దట్ ఇన్ అ ఫ్యూ మినిట్స్.